జగన్ రెడ్డి పాలన మద్యం తాగిన వారు నరాల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, కాలేయం వ్యాధులతో 30,000 మంది పేదలు మరణించారు. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? కల్తీ మద్యం, కల్తీ కెమికల్స్ ఉన్నాయి, ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. మీరు సరఫరా చేస్తున్న మద్యంలో అన్నప్పుడు సీజ్ చేయొద్దా? లక్షలాది మంది ఇప్పుడు మంచం ఎక్కున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మీ అవినీతి, మీ ధనాశ వల్ల, డబ్బు సంపాదించాలనే మీ దురాలోచన వల్ల ఇంతమంది నాశనం అయిపోయారు. ఇంతమంది మంచం మీద ఉన్నారు, అవయవాలు పనిచేయక అచేతనంగా పడి ఉన్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సమాధానం చెప్పగలరా? నిన్న ఏదో కల్తీ మద్యం తాగి చనిపోయాడు అంటున్నారు. కల్తీ మద్యం తాగి రాయల్ ల్యాన్సర్ విస్కీని RFSL ల్యాబ్కు పంపగా అది కల్తీ మద్యం కాదని తెలిసింది. వెంటనే ఆ మద్యాన్ని ఏదైతే తాగి చనిపోయారని నీ చెత్త పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించావో దాన్ని ప్రభుత్వం వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్కు పంపింది. ల్యాబ్లో ఎగ్జామిన్ చేశారు, ఇది కల్తీ మద్యం కాదు అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక నువ్వేం ప్రచారం చేస్తావు? చంద్రబాబు గారి మీద ఏమి మరకలు విసరగలవు నువ్వు? ఇదంతా కూడా చట్ట ప్రకారంగా ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇప్పటికైనా అడుగుతున్నా, ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సౌత్ ఆఫ్రికాకి మీకు సంబంధం ఏంటి? మీ వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అక్కడ ఎందుకున్నారు? మీ వ్యాపార బినామీలు కాదా వాళ్ళు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ జయచంద్ర రెడ్డి వాళ్ళ దగ్గరే కదా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు పట్టుకుంటారు, విజయవాడ నుంచి పోలీసులు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఎత్తుకెళ్తారని అతను కంగారుగా తిరుగుతున్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే రాష్ట్ర ప్రజలారా, ఈ రోజున చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో అన్నమయ్య జిల్లాలో ఏదైతే FIR రిజిస్టర్ చేశారో అందులో జయచంద్రారెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది. ఇంకెక్కడ ఇటువంటివి ఉన్నాయి? ఈ కల్తీ ల్యాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ కల్తీ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వెలికి తీస్తుంది. మీరు ఎప్పుడైనా చేశారా? చంద్రబాబు గారు ఇటువంటి ప్రోత్సహించారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యానికి మీరే కర్త కర్మ క్రియ, మీరే దానికి మూల విరాట్ అని చెప్పి తెలియజేస్తూ, మరలా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ అవినీతి భాగవతం, యువర్ లింక్ విత్ దిస్ స్పూరియస్ లిక్కర్, ఈ కల్తీ మద్యంతో మీకున్న సంబంధాలు మరలా రేపు 1 గంటకి మరలా చెబుతాను. ఇదే రకంగా కర్ర పట్టుకొని చెబుతానని చెప్పి కూడా తెలియచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా పత్రికలో చెత్తరాతలు, ఛానల్లో పనికిమాలిన మాటలు చెప్పొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారికి ఇటువంటి కల్తీ మద్యం మీద ఆధారపడాలన్న ఆలోచన లేదు, ఇటువంటి ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు. ఎవడు తప్పు చేసినా ఈ కల్తీ మద్యంలో ఎంతటి వాడున్నా కూడా ఇనుప పాదం మోపేది నిజం, చేసేది నిజం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.